ప్రస్తుతం తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్? రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత. అంటే ఈ మధ్య కాలంలో వుమెన్ ఎంటర్‌ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు నిజమేనా? అదేమన్నా దాని వెనక అసలు ఏముంది అసలు? సో రేవంత్ రెడ్డి గారు రాకముందు 9.5 ఇయర్స్ గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ బాగా దూకుడుకి వెళ్ళింది. రాకెట్ స్పీడ్లో వెళ్ళింది. అంటే మీరు చూసుకుంటే ఎలక్షన్, మీరు పొలిటికల్ అంటున్నారు, ఎలక్షన్లో సిటీలో ఓట్లు ఎవరికి వచ్చాయి? సిటీలో ఓన్లీ టీఆర్ఎస్కి వచ్చాయి. బయట ఎవరికి వచ్చాయి? మొత్తం ఒక్క సీటు కూడా రాలేవు, కాంగ్రెస్కి వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ టీఆర్ఎస్, అవుట్ సైడ్ పీపుల్ ఆర్ నాట్. ఎందుకు? సిటీలో ఒక భాగాన్ని డెవలప్ చేశారు గత గవర్నమెంట్, బాగానే చేశారు డెవలప్. నియోపాలిస్ 100 కోట్ల తీసుకెళ్లారు కోకాపేట. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏమైందంటే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయాము. అంటే ఎక్స్పెక్ట్ అంటే రాజమౌళి గారు సినిమా తీశారు ఒక హీరోతో, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆ సినిమా 120% బ్లాక్ బస్టర్ అవుతుంది. అదే హీరోతో నెక్స్ట్ డైరెక్టర్ తీస్తే ఫెయిల్ అవుతుంది. ఎందుకు? పీక్ లెవెల్ సెట్ చేయాలి, రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. అదే రేవంత్ రెడ్డి గారు రాగానే, ఇప్పుడు కూడా బిజినెస్ అయిపోలేదు, జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు రాగానే ఏమైందంటే ఆయన స్వతహాగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కెరీర్ మొదలు. ఆయన ఇప్పుడు కాదు, మీరు 100 కోట్లు అంటారు, నేను 10-15 లక్షలు ఎకరం ఉన్నప్పుడే నేను కోకాపేటలో ట్రేడింగ్ చేసి వెళ్ళాలి కట్టాను. దానివల్ల ఏమైంది, ప్రజల్లో అరే రియల్ ఎస్టేట్ కదా. అదేనా ఎంఏ అండ్ యూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అంతకుముందు కేటీఆర్ గారు హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు, ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్ మిగతా వాళ్ళు తెలియపోవచ్చేమో, నాకే బాగా వచ్చాను. ఈ స్టేట్మెంట్ సీఎం అవని చెప్పినట్టు జనాలు కేసీఆర్ ఇంకో 10 times ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాస్తవానికి అది జరగలేదు. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీస్ అమలుపరచాలి, అప్పులు 7 లక్షల కోట్ల అప్పు, దానికి వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకుంటున్నారు. ఇవన్నీ వల్ల కొద్దిగా టైం పెట్టారు. కొంతకాలం తర్వాత ఫోకస్ చేశారు, చేసి ఇప్పుడు ఫైల్స్ ఎక్కువ మూవ్ ఉంటారు. ఇప్పుడు మూవ్ అవుతున్నాయి ఫైల్స్. కొత్త ప్రాజెక్ట్స్ ఆగిపోయేవి, రావట్లేదు. పాత ప్రాజెక్ట్స్ అమ్మలేకపోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ అన్న కంపెనీ సీఈఓ మారినా మొత్తం సిస్టమ్ ప్రాసెస్ మారిపోతుంది. అంతకుముందు గత గవర్నమెంట్ చేసిన తప్పుల్ని వీళ్ళు కరెక్ట్ చేయడానికి చూస్తారు, పాయింట్అవుట్ చేస్తారు, ప్లస్ కరెక్ట్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు పోలవరం కానీ, కాళేశ్వరం కానీ, లేకపోతే భూభారతి కానీ, ధర్ని అంటే ఎల్ఆర్, చాలా ప్రతి గవర్నమెంట్ అన్ని అనుకుంటారు, మేనిఫెస్టోలు 100 పెడతారు, అన్ని చేయగలుగుతారు, చేయాలని తప్పతో పెడతారు. బట్ అన్ని అవ్వు. దేనికైనా ధనం జగత్ ఇదే మూలం. డబ్బు లేకుండా మీరు ఎన్ని ఐడియాలు ఉన్నా, ఎంత ఇంటెలిజెంట్ అయినా ఇట్ నాట్ వర్కౌట్. ఏపీలో కూడా మనం చూస్తున్నాం, సార్ సిబి గారు ఎంత ఇబ్బంది పడుతున్నారు. యునైటెడ్ ఏపీలో తక్కువ చేశారు, కానీ ఇప్పుడు అక్కడ కొద్దిగా టైం పడుతుంది. స్కెలిటన్ ఇన్ఫెంట్ బేబీ, ఇన్ఫెంట్కి ఎలిఫెంట్కి తేడా ఉంటుంది. ఇన్ఫెంట్ అంటే జస్ట్ బోర్న్ బేబీ. సో మనం పరిగెట్టాలంటే కష్టం కదా, ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోవాలి, బంగరడం నేర్చుకోవాలి, పాకడం అట్లా. సో ఇక్కడ చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది తగ్గిందంటే మొత్తం ఏం తగ్గలేదు, డెఫినెట్గా స్లో డౌన్ అయితే అయింది. కొన్ని ఛానల్స్ అన్నట్టు మీడియా వాళ్ళు ఏదో ఇదిగో తోకంటే అదిగో పోలంటే, అంటే ఏమి లేకుండా మొత్తం 100% డమాల్ అయింది. డమాల్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్ని మూసేయాలి కదా, మూయట్లేదే. ఏ రిజిస్ట్రేషన్ కాకుండా ఇసుక అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం సేల్స్ అవ్వట్లేదు. బట్ నార్మల్ జరుగుతుంది. ఎవ్రీ నెల 5-6 వేల రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ప్రతి నెల. జనవరి 2024 జనవరిలో 38,000 కోట్లు కలెక్ట్ చేశారు. అదే జనవరి 2025లో 45,000 కోట్లు. తగ్గిందా పెరిగిందా? పెరిగింది. కానీ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పెరగలేదు. ఇక్కడ ఏమైందంటే బ్రాకెట్ టికెట్ సైజ్ అంటే అంతమంది 50 లక్షల లోపల ఎక్కుకునేవారు, ఇప్పుడు 50 లక్షలు, కోటి నుండి 1,50,00,000 టికెట్. అంటే మైండ్ సెట్ మారుతుంది, పబ్లిక్ లగ్జరీ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇప్పుడు సైకిల్ ఉన్నాడు, లోనా కొనుక్కోను, లోనా టీవీఎస్ కొంటాడు, టీవీఎస్ స్కూటర్ కొంటాడు, స్కూటర్ బైక్ కొంటాడు. అది ఎప్పుడు మన ఆశగా అంత ఉండదు. రోల్స్ రాయ్స్ కార్ కొనుక్కొని ఇంకేదో ల్యాంబోర్గినీ కార్ అంటాడు. సో ఒక లిమిటేషన్ ఉంటే మన సాటిస్ఫై అవ్వం, మన దగ్గర ఉన్నదంతా హ్యాపీ. ఆ ఎదురింట్లో ఎక్కువనే మన దగ్గర లేదనుకుంటాం. ఫస్ట్ ఎదురింట్లో మీకు ఎలా తెచ్చుకుని మీరు రావాలి, మీ కెపాసిటీ బట్టి మీకు వస్తుంది కదా. అట్లంటే ఇక్కడ ఏమైంది, రియల్ ఎస్టేట్లో ఇదిగో అంటే మీడియాలో బాగా హైప్, ఫర్ ఛానల్స్ ప్రో ఎగ్నెస్ట్ రెండు ఉంటాయి ఛానల్స్. కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలు చెందాయి, వాళ్ళు ఎగ్నెస్ట్గా మాట్లాడతారు, ఫర్ ఛానల్స్ ఫర్ మాట్లాడతారు. అది తప్ప, పొలిటికల్ నేచర్, అది తప్పేం లేదు. సో ప్రజలు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు వచ్చాక బాగా ఇంకా పెరుగుతాయి అనుకున్నారు. కానీ కొద్ది టైం, ఇప్పుడు ఈయన చేసే మంచి పని ఏంటంటే, ఆయన కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ వెస్ట్ జోన్లో ఫోకస్ చేశారు. ఈయన వచ్చిన తర్వాత ఎంటైర్ స్టేట్కి ప్లాన్ చేస్తాడు. అవుతుందా లేదా అని సెకండరీ ప్లానింగ్. 4th సస్టైనబుల్ సిటీ అన్నాడు. 4th సిటీ ఎందుకంటారు? సికింద్రాబాద్ ఫస్ట్, హైదరాబాద్ సెకండ్, సైబరాబాద్ థర్డ్. 4th ఈజ్ సస్టైనబుల్ ఫ్యూచర్ సిటీ, 100% పొల్యూషన్. కానీ అది ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు, 1 year అయింది డిక్లేర్ అయ్యి.
సో అక్కడ కొన్ని సందిగ్ధాలు ఉన్నాయన్నమాట. మీకు చేయాలా లేదంటే ఎక్కడ డెవలప్ చేస్తాడు, ఎక్కడ డబ్బులు పెడతారు, అసలు గవర్నమెంట్ డబ్బులే లేవు, ఖజానాలో డబ్బులు లేవని మీరు చెప్తున్నారు పొలిటికల్ గా. సో ఇవన్నీ చూసుకుంటే కనుక డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ నెక్స్ట్ 10 years రియల్ ఎస్టేట్ పెరుగుతుందండి. ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ ఉన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంబంధించి రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మహిళలు వస్తున్నారు. మహిళలు వస్తుందంటే మహిళలు వచ్చే కారణం ఉందండి. మహిళలకు ఓపిక జెంట్స్కి ఉంటుంది. ఓకేటీ అని ఒక ఫార్ములా చెప్తాను. ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 ఉంటే డెఫినెట్గా హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, మీ పేషెన్స్ ఉంటుంది. ఇవాళ చేరగానే రేపు కోట్లు సంబంధం అట్లా అవ్వదు. సంపాదించవచ్చు, బట్ దానికి అప్పుడు ఫౌండేషన్ వేసుకోవాలి కదా. చాలా మంది ట్రైనింగ్ లేకుండా బిజినెస్ వచ్చి ఫెయిల్ అవుతారు. లేడీస్ ఏంటంటే బేసికల్లీ కాన్సన్ట్రేట్ ఫుల్లీ, అండ్ వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేయాలనో లేదా వాళ్ళ కాల్ మీద వాళ్ళు పోతానో వాళ్ళ లైఫ్ స్టైల్కి కొంతమంది డబ్బులు ఉండవు. సో మెయిన్గా ఏంటంటే కస్టమర్స్కి దగ్గర కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. లేడీస్ వాళ్ళు అబద్ధాలు చెప్పరు. ఇప్పుడు చెప్తున్నారు చాలా వరకు అమ్మాయిలకి అబ్బాయిలు చేస్తే అబ్బాయిలకు చెప్పే అవకాశం ఉంది, అమ్మాయిలు చెప్పింది నిజమే చెప్తారు అని. అలా కాకుండా అమ్మాయిలు ఇప్పుడు ఎందులో కూడా తక్కువ లేరు. ఉమెన్ ఆటో డ్రైవర్, పెట్రోల్ పంప్ గర్ల్ దగ్గర నుండి R&D సైంటిస్ట్, ఇస్రో, నాసాకి వెళ్ళే లెవెల్లో ఉన్నారు. సో ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం స్కూల్కి ఒక పిల్లడికి 3 లక్షలు సంవత్సరానికి కట్టాలి. అంటే ఇద్దరు ఉంటే 6 లక్షలు ఎక్కడ కడతారు? నెలకి 50,000 జీతం ఎలా కడతారు? దీనివల్ల లేడీస్ చేస్తున్నారు, అండ్ పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళు అలా కష్టపడుతున్నారు. దానివల్ల మహిళలకి ఏంటంటే ఇన్కమ్, ఇప్పుడు హస్బెండ్ 50,000 తెస్తే మహిళలు 2 లక్షలు సంపాదిస్తున్నారు. సంపాదించినట్టు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేడీస్ ఫ్రెండ్షిప్, ఒకసారి లేడీస్ మొదలు పెడితే కాలనీ మొత్తం జెంట్స్ అలా మాట్లాడరు, అవునా కదా? కాలనీకి వెళ్తే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్లో పట్టిన. అయితే ఒక సజెషన్ అంటే ఎవరి దగ్గర చేరినప్పుడు బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, మంచి లీడర్ దగ్గర జాయిన్ అవ్వాలి, మంచి ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలి, మంచి డెవలప్మెంట్ ఉండాలి, లేకపోతే ఫెయిల్ అవుతారు. సో చాలా మంది ఏంటంటే ఎవరో ఫోన్ చేసిన వెళ్ళి జాయిన్ అవ్వాలి. రిసెర్చ్ చేయండి, ఈయన దగ్గర చర్చ, ఈయన దగ్గర ఎట్లా ఉంది, ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది అని చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.